Hello everyone, welcome to our YouTube channel Study with Fun. మేము మీ ఇంకీ పింకీ. హాయ్ ఇంకీ, హలో పింకీ. ఈరోజు మనం ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం? నిన్న క్యాపిటల్ ఏ ఇంకా స్మాల్ ఏతో కలిసి పార్క్ వెళ్ళాం కదా, ఈరోజు కూడా ఎక్కడికైనా వెళ్దాం. అవును పింకీ, ఇప్పుడు గుర్తొచ్చింది. నిన్న మనం చాలా నేర్చుకున్నాం కదా, ఏంటవి? మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దామా? ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాంట్, ఏ ఫర్ ఏరోప్లేన్. ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాంట్, ఏ ఫర్ ఏరోప్లేన్. ఈరోజు కూడా మళ్ళీ నేర్చుకుందాం, మళ్ళీ ఎక్కడికైనా వెళ్దాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నామంటే ముందు మనం ఆల్ఫాబెట్స్ దగ్గరికి వెళ్ళాలి. ఆల్ఫాబెట్స్లో నుంచి ఎవరైనా ఇద్దరిని తీసుకొని ఎక్కడికి వెళ్దామో చూద్దాం. పద ఆల్ఫాబెట్స్ దగ్గరికి వెళ్దాం. ఆల్ఫాబెట్స్ దగ్గరికి వచ్చేసాక ఇంతకీ ఈరోజు మనతో ఎవరు వస్తున్నారు? క్యాపిటల్ లెటర్స్లో నుంచి క్యాపిటల్ బి, స్మాల్ లెటర్స్లో నుంచి స్మాల్ బి, ఇవి రెండింటితో కలిసి మనం వెళ్తున్నాం. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం? ప్లే స్టేడియంకి వెళ్దామా? సరదాగా ఆడుకోవచ్చు. వెళ్దాం. ఇప్పుడు క్యాపిటల్ బి ఇంకా స్మాల్ బి ప్లే స్టేడియం వరకు తీసుకొచ్చాయి మనల్ని. అయితే అవి రెండు లోపలికి వెళ్తున్నాయి. మనం ఇక్కడ కూర్చొని అవి ఏం చేస్తాయో చూద్దాం. క్యాపిటల్ బి ఇంకా స్మాల్ బి ప్లే స్టేడియంలోకి వెళ్ళగానే ఒక బాల్, ఇంకొక బ్యాట్ కనిపించింది. అవును పింకీ, ఈ బ్యాట్ బాల్తో ఆడుకోవడానికి ఆటని ఏమని అంటారు? నీకేమైనా తెలుసా? నాకు లేదు పింకీ, నేను కూడా మర్చిపోయాను. మీకేమైనా తెలుసా? తెలియకుంటే అమ్మ చెప్తుంది, వెళ్ళి అమ్మని అడగండి. అమ్మ, బ్యాట్ బాల్తో ఆడే ఆటని ఏమంటారు అని. పింకీ, నువ్వు కూడా అమ్మని అడిగావా? చెప్పిందా? చెప్పింది. బ్యాట్ ఇంకా బాల్తో ఆడే ఆటను క్రికెట్ అంటారు. ఓహో, అయితే ఇప్పుడు క్యాపిటల్ బి ఇంకా స్మాల్ బి క్రికెట్ ఆడుతున్నాయి అన్నమాట. అవి సరదాగా క్రికెట్ ఆడుతున్నాయి. చూడు ఎంత బాగుందో చూడ్డానికి. అలా ఆడగా క్యాపిటల్ బి బాగానే ఆడుతుంది, కానీ స్మాల్ బి చిన్నది కాబట్టి అలసిపోయింది, టయర్డ్ అయిపోయింది. ఇప్పుడు స్మాల్ బీకి వాటర్ తాగాలనిపిస్తుంది. మరి ఎలా? అయితే క్యాపిటల్ బి దగ్గర వాటర్ ఉన్నాయేమో అని స్మాల్ బి వెళ్ళి అడిగింది. అప్పుడు క్యాపిటల్ బి చాలా రెస్పాన్సిబుల్ కాబట్టి క్యాపిటల్ బితో స్మాల్ బి కోసం వాటర్ బాటిల్ క్యారీ చేసింది కదా. ఇప్పుడు స్మాల్ బీకి దాహం వేస్తే ఖచ్చితంగా ఇస్తుంది కదా. ఇప్పుడు వాటర్ ఇచ్చింది. వాటర్ తాగాక ఇంకా అవి రెండు ఈరోజుకి అలసిపోయాము, ఇంటికి వెళ్ళిపోదాం అని డిసైడ్ అవుతాయి. ఇంతకీ ఇక్కడ ఏముంది? బాటిల్ అంటే బీ ఫర్ బాటిల్. ఏంటది? బీ ఫర్ బాటిల్. ఇంతకీ అవి దేంతో ఆడుకున్నాయి? బ్యాట్ ఇంకా బాల్. అవేంటి? బీ ఫర్ బాల్, బీ ఫర్ బ్యాట్.
అలా ఆడుకొని బయటికి వెళ్తుండగా బయట ఒక అందమైన చెట్టు కనిపిస్తుంది. ఆ అందమైన చెట్టు పక్కన ఒకటి అందంగా నిల్చొనుంది. అది ఏమై ఉంటుంది? ఏమై ఉంటుంది? హా! దగ్గరికి వెళ్లి చూస్తే అదేంటో కాదు, బ్రింజాల్. బ్రింజాల్‌తో పాటు దాని పక్కన బనానా కూడా ఉంది. అప్పుడు ఎలాగూ క్యాపిటల్ బి బ్రింజాల్‌తో, స్మాల్ బి బనానాతో ఇలా నలుగురు కాసేపు డాన్స్ చేసి, మళ్ళీ అలసిపోయి మనందరికీ బాయ్ చెప్పేసి ఇంటికి బయలుదేరిపోయాయి. అవును పింకీ, ఈరోజు మనం ఏమేం చూసాం? క్యాపిటల్ బి ఇంకా స్మాల్ బి ఏమేం కలిసాయి? అదేంటి ఇంకి అప్పుడే మర్చిపోయావా? ఇప్పుడే కదా అవి బీ ఫర్ బ్రింజాల్ని, బీ ఫర్ బనానాని కలిసాయి. వాటితో డాన్స్ కూడా చేశాయి. అయ్యో పింకీ, నేను మర్చిపోయాను. మళ్ళీ ఒకసారి అన్నీ చూద్దామా? అవి ఏమేం కలిసాయో తప్పకుండా చూద్దాం. ఏంటవి? బీ ఫర్ బాల్, బీ ఫర్ బ్యాట్, బీ ఫర్ బాటిల్, బీ ఫర్ బనానా, బీ ఫర్ బ్రింజాల్. ఏంటవి? బాల్, బ్యాట్, బాటిల్, బనానా, బ్రింజాల్. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామా? బీ ఫర్ బ్యాట్, బీ ఫర్ బాల్, బీ ఫర్ బాటిల్, బీ ఫర్ బనానా, బీ ఫర్ బ్రింజాల్. అవును, మనం చాలా నేర్చుకున్నాం ఈరోజు కూడా. సరే పింకీ, చాలా నేర్చుకున్నాం కదా, నేను కూడా అలసిపోయాను. నేను ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు కూడా వెళ్ళు. లేదు లేదు ఇంకి, ఒక్క నిమిషం ఆగు. అమ్మ నీకు ఒకటి చెప్పమంది. మీకు కూడా చెప్తున్నాను, అమ్మ అందరికీ చెప్పమంది. అందరం కలిసి విందాం. ఏంటది పింకీ, ఏం చెప్పమంది అమ్మ? మనం ఈ మధ్య మొబైల్ ఫోన్ ఎక్కువగా చూస్తున్నాం కదా, కార్టూన్స్ అని, గేమ్స్ అని, అవన్నీ ఎక్కువగా చూడకూడదు పింకీ. అలా చూస్తే కళ్ళు ఖరాబ్ అవుతాయంట, హెల్త్ కూడా ఖరాబ్ అవుతుందంట. అందుకే అమ్మ చూడకూడదు అని చెప్పింది. అమ్మ ఏం చెప్పినా కరెక్ట్గానే చెప్తుంది కదా, అమ్మ చెప్పింది వినాలి కదా. నేను చూడట్లేదు, నువ్వు కూడా చూడు, మాకు మీరు కూడా చూడకండి, అమ్మ చెప్పింది వినాలి. మీరు కూడా మీ అమ్మ నాన్న చెప్పినవన్నీ వినండి, వాళ్ళే గుడ్ చిల్డ్రన్. సరే మరి, రేపు కలుద్దాం. బాయ్ బాయ్.